మరి పవన్ కళ్యాణ్ గారు నేనే సీఎం అని చెప్పి అంటున్నాడు. పవన్ కళ్యాణ్ నేనే సీఎం అంటే ఆయన కళలలో సీఎం తప్ప నిజమైనటువంటి ఆయన సీఎం కాదు. కళ్ళలో ఆయన ఊహించుకుంటున్నాడు నేనే సీఎం అయిపోయినట్టు. సినిమా వాళ్ళు స్టోరీలు రాస్తారు కదా, అన్నీ జరిగిపోయినట్టు, ఒక 100 మంది వస్తే అతనే తన్నేసి అతనే ఇదైపోయినట్టు జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా అతను కళ్ళలో ఊహించుకుంటున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ అది పని అవదండి. అంటే జనాలు చెప్పుకున్న తప్ప పని అవదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పడిపోయాడండి. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడులో కలిసి వాళ్ళు తేడా వచ్చేసిందండి. కొంతమంది జనసేన నాయకులే వైఎస్ఆర్లోకి వచ్చేస్తున్నారు. మళ్ళీ మాకు తెలుసున్నది మట్టుకైతే నాదండి. జనసేన నాయకులే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలా ఉంటే కొంత ఏదో నిలబడతాడు. వీడు వెంటనే స్టేషన్కి వెళ్ళి వెంటనే ఎప్పుడైతే పొత్తు కోరుకున్నాడో అప్పుడే కొంతమంది తేడా వచ్చేసిందండి. అది అంటే కార్యకర్తలను సమాధించలేదు, ఒక ఎమ్మెల్యేని సమర్థించలేదు, ఏమి లేకుండా ఆవేశంతో తీసేసుకున్నాడు నిర్ణయం వెళ్ళి. అది అయితే తప్పండి. అయితే చెయ్యొచ్చు, అది అతను అలా నిలబడి ఉంటే ఓ దారికి వస్తాడు ఎప్పుడో. కానీ ఇప్పుడు అయితే మటుకు ఈ చుట్టుకు సీఎం జగన్ చేస్తాడు. అదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి చెప్తారేటండి. ఏదో చిన్న లారీ ఎక్కి ఆయన ఏదో సమాధానం చెప్తున్నాడు. ఆయన ప్రజల్లోకి వచ్చి ఎప్పుడైనా ఏ పేద ప్రజలకైనా ఒక ముద్ద అన్నం పెట్టాడండి పవన్ కళ్యాణ్ మనిషి. ఎవరికైనా ఒక అన్నం పెట్టి ఒక కేజీ బియ్యం ఎవరికైనా ఇచ్చాడండి పవన్ కళ్యాణ్. ఈరోజు గద్దెనెక్కి అందరినీ తొక్కాలని చూస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎప్పటికీ కూడా ఆయన ఏదో కుల రాజకీయాలు చేసి ముందుకు రావడం తప్ప పేద ప్రజలు అన్నవాడు పవన్ కళ్యాణ్ వైపు ఉండరు. ఆయన అద్దాల మేడలో ఉండేవాడికి పేదోడి బాధలు ఏం తెలుస్తాయండి? పాదయాత్ర చేసి ప్రతి గుమ్మానికి తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారా? ఎక్కడో అద్దాల మేడలో ఉండి హైదరాబాద్లో కరోనా టైంలో హైదరాబాద్లో ఉండి కాలం వెల్లగీసిన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఏం చెప్తారండి? కరోనా టైంలో పేద ప్రజలు కాపాడుకోవడానికి ఎన్ని టెస్టులు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని బాధలు పడ్డారండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యలోకి వచ్చి ఏం చెప్తారండి? పవన్ కళ్యాణ్ అతని స్ట్రాటజీ ఏంటంటే ఏదో ముఖ్యమంత్రి అయ్యి అతని వర్గాన్ని అతను కాపాడుకోవడానికి తప్ప పేద ప్రజలు చూడడానికి ఎప్పుడు కూడా అతను లేడు. ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు అతను చేయలేడు కూడా. ఏమో బీఎస్పీ జనసేన అంటాడు, ఒకసారేమో సిపిఎం సిపిఐ అంటాడు, ఒకసారేమో బీజేపీ అంటాడు. ఎలా చూడొచ్చు అంటే పొత్తులు కదా పవన్ కళ్యాణ్ అన్నా? ఆయనకి నిజంగా క్యాండిడేట్ నిలబెట్టుకొని పార్టీ నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మగాళ్ళకు ఉండమను. ఒక 10 సంవత్సరాలు కాదు, ఒక 20 సంవత్సరాలు ఉండమను. ఇదిగో నేను ఎవరితోటి పొత్తులు పెట్టుకోలేదు, నేను నిలబడ్డాను కాబట్టి నా వాళ్ళకి ఇగో అవకాశం ఇవ్వండి అని అడగాలి. అంతేగాని 2-3 పార్టీలకు పొత్తెట్టుకుని వచ్చి నేను కూడా జగన్మోహన్ రెడ్డిని అంత చూస్తాను, అది ముఖ్యమంత్రి పదవులు చేసేవాళ్ళు అలాంటి మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఆయన ముఖ్యమంత్రి పోటీ చేస్తాను అంటున్నాడా? జనసేన పార్టీ సైనికులందరూ ఏమో మన పవన్ కళ్యాణ్ సీఎం అన్నారు, ఈయనేమో చంద్రబాబు సీఎం అన్నారు. ఎవరికి ఓటేయాలి ఈసారి? చంద్రబాబు నాయుడుకి వేయాలా, పవన్ కళ్యాణ్కి వేయాలా? వీళ్ళిద్దరు దెబ్బలాడుకుని మళ్ళీ జగన్కి వేస్తారు. 100% జగన్కి వేస్తారు. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్స్ అభిమానం మొత్తం అంతా ఉంది. ఎంతమంది వచ్చారంటే వీళ్ళందరినీ ఎలాగొచ్చారు? జగన్మోహన్ రెడ్డి కాంతో కొంత వాళ్ళ కుటుంబానికి అభివృద్ధి చెందాడు కాబట్టి వచ్చారు. మేము ఎవరైనా డబ్బులు ఇస్తానో ఏది ఇస్తానో మాకు అనుక్షణం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఎప్పటి నుంచో ఇది ఆయుధం వల్ల మేము వచ్చాం. మాకు ఎవడో ఏది ఇచ్చేయలేదు అభిమానం. మేము ఎక్కడి నుంచో 200 రూపాయలు ఆయిల్ కొట్టించుకుని బండి వేసుకుని వచ్చాం. మాకు డబ్బులు ఇవ్వలేదు. జగన్మోహన్ మా అభిమానం మీద మేము వచ్చాం, మా పనులు మానుకుని మేము వచ్చాం. ఎవడో మేము తీసుకొస్తే రాలేదు. చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం లేదండి అసలు. రాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు సీఎం. ఏం సీమించదండి, పొత్తుల ప్రభావం అసలు ఏమి సీమించదండి అసలు. మళ్ళీ సీఎం జగన్ అండి. లోకేష్ సీఎం అవడండి. ఎలాగవుతాడండి అవడం? అంటే నెక్కలు కదండి. ఇప్పుడు పొత్తు లేకుండా డైరెక్టర్గా నెక్కమనండి, ఎవరు నెగ్గిరేద్దాం? వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నాక ఇంకా పడిపోయిందండి. ఎంతమంది లొద్దు పొందారు ఇప్పుడు ఆయన ద్వారాగానే, ఎంతమంది లొద్దు పొందారు జగన్ గారి ద్వారాగా. ఇవాళ ఎవరికీ ఇళ్ల స్థలం అనేది లేదు. అలాంటిది ఎలాంటి ఇల్లు కట్టుకున్నారన్న? ఎంతమందికి ఇళ్ల స్థలం వచ్చింది, ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఎంతమంది లేరు వాళ్ళు ఎంతమంది ఇవాళ ఇల్లు కట్టుకున్నారు? ఏం లేదు. ఏదైనా మా ఊరైతే మట్టుకి ప్రత్యేకంగా వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళకే లేవండి ఇల్లు. చెప్పుకోవాలి చెప్తాను. టీడీపీకి జనసేనకి ఇచ్చామండి మా ఊరు అంతా. నేను కన్వీనర్నండి, అదిదాపురాన్ని కన్వీనర్ మా ఊరికి. కానీ టీడీపీ 200 ఉంటుంది, జనసేన 200 ఉంటుంది, వైఎస్ఆర్ 100 ఉంటుంది.
లెక్కేసుకుని అంటే ఇప్పుడు ఇచ్చిన 300లో 60 మంది ఉంటారు వైఎస్ఆర్ వాళ్ళు. ఉన్న టీడీపీ జనసేన అండి మా ఊళ్ళో అయితే మటుకు. ఆయన చెప్పారు కదా. మరి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు వాదిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేది మొదలుపెట్టింది నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తండ్రి గారి పరిపాలన మనం చూసుకుంటే 2004 సంవత్సరంలో ఆయన జనరంజకమైనటువంటి పరిపాలన ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ కానీ మరి అలాగే విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టి పేదల పక్షపాతి అనిపించుకున్నారు. తర్వాత వచ్చినటువంటి ఈ 2014లో వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు అతను చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఇవన్నీ కూడా ఇది చెప్పడానికి ఈ రోజంతా కూడా సరిపోదు. జనసేన టీడీపీ కాదు కదా, ఏ పార్టీలు వాళ్ళు కలుసుకున్నా సరే ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి 2024 సంవత్సరంలో ఎటువంటి ఎదురు ఉండదు. 175 సీట్లను మేము తప్పకుండా గెలుచుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు 2014 సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కోసం మోడీ గారిని తీసుకొని వచ్చి ఆ మట్టి తీసుకొచ్చి ఇక్కడ మోడీ గారే దేవుడు, మోడీ గారు లేకపోతే ఏమీ లేదని చెప్పినటువంటి ఆయన 2016 సంవత్సరంలో మోడీ నువ్వెంత, అసలు నీకు పెళ్ళయిందా, నీకు పెళ్ళైతే కుటుంబ వ్యవస్థ కోసం నీకు తెలుస్తుంది అని రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించడానికి ఈ లోకేష్ తయారయ్యాడే తప్ప ఇంకా వాళ్ళకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వారికి అక్కర్లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలా మరి 14 సంవత్సరాలుగా 14 సంవత్సరాలు మన సీఎం హోదాలో మన రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిగా 73 సంవత్సరాలుగా సానుభూతి వచ్చే అవకాశం ఏంటంటే చంద్రబాబు నాయుడికి సానుభూతి కాదు కదా, ఒక్కసారి ఈ నెల రోజులు బట్టి అతని పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ ధర్నాలు ఉన్నాయో ఇవన్నీ కూడా జనాలు ఇంక ఇసుక్కుంటున్నారు. ఇంకెప్పుడు ఈడుకోవాలైనా మేము పనిపాట్లు చేసుకోవద్దా, మేమేమీ చేసుకోవద్దని ఇసుకొని పెయిడ్ ఆర్టిస్టులు తెచ్చుకుంటున్నారు. డబ్బులు ఇచ్చుకొని టెంట్లు వేసుకొని టెంట్లలో కూర్చోబెట్టుకొని వాళ్ళు నడుస్తుంది తప్ప అతనికి సానుభూత నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే గత 2019లో మేము 23 సీట్లు ఇచ్చి తప్పు చేసాం, ఇప్పుడు 23 సీట్లకు కూడా తీసేసి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పీడ విరుగుతవుతుందని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా తెలుస్తుంది. 2024 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటాడు. దానికి ఈరోజు ఇదే తార్క. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు, దాని వల్ల సింపతి లేదు, బొక్క లేదు. సింపతి ఏంటి? తప్పు చేసిన వాడికి ఎవరికైనా సరే శిక్ష వేయవలసిందే. అది ఎవరైనా కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయమే. ఆ న్యాయం ఉండాలి కదా, ప్రతి ఒక్కరికి న్యాయమే. అంటే 73 సంవత్సరాలు మాకు న్యాయంగా ఉండాలి, ఏసీ రూమ్లో ఉండాలి, ఇంట్లో పెట్టాలి. తప్పు కదా, తప్పు చేసినోడు ఎవరైనా కానీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని బయటకు వచ్చినప్పుడు చాలా మంచోడి కింద ఉన్నాడు. వచ్చిన తర్వాత ఏమైంది, ఆ కేంద్రం కొన్ని కేసులు పెట్టింది. తర్వాత దానికి ఈ ఎర్రనాయుడు గారిని, అశోక్ గజపతిరాజుని పెట్టి మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అతన్ని ఇబ్బంది పెట్టారో, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో తెలుసు. అవన్నీ కూడా తెలుసు కదా. ఇంకా అలాంటప్పుడు అరాజక పాలన ఎవరినంటారు? అరాజక పాలన ఎవరన్నారు? అది